పులి పంజా అట. మళ్ళీ పులి పంజా. చేనులో పత్తి ఏరుతున్న రైతు మీద దాడి చేసింది. పులి జాడ కోసం డ్రోన్తో గాలిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. గొడ్డలితో తిరగబడడంతో ప్రాణాపాయం తప్పిన పరిస్థితి విషమంగానే ఉందట. సిర్పూరు టీ మండలం దుబ్బగూడ సమీపంలో ఘటన. వరుస దాడులతో కొమరంభీం జిల్లా అడవుల్లో భయాందోళన. పులి జాడ కోసం డ్రోన్ కెమెరాలతో గాలింపు. పులి కనిపిస్తే సౌండ్ చేయాలని ప్రజలకు డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సూచన. మొన్న అయితే ఏకంగా ఒక చిన్న పాపని చంపేసింది. పులి దాడిలో గాయపడ్డ దుబ్బగూడ రైతు సురేష్. ఆ చేతిలో గొడ్డలు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రాణం పోయేది. అయినా కూడా సీరియస్గానే ఉందట. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుసగా రెండో రోజు పెద్ద పులి పంజా విసిరింది. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామ సమీపంలో పత్తి ఏరుతున్న రౌతు సురేష్ అనే రైతు పైన పులి ఆకస్మికంగా దాడి చేసింది. శనివారం ఉదయం సురేష్ భార్య సుజాతతో కలిసి పత్తి ఏరేందుకు పోయిండట. చేనులో పనిచేస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెద్ద పులి ఒక్కసారిగా సురేష్ వెనక నుంచి దాడి చేసింది. మెడ భాగాన్ని నోటితో కరిచి పట్టుకొని కొద్ది దూరం లాక్కెళ్ళింది. సురేష్ తన చేతిలో ఉన్న గొడ్డలతో పులిపైన ఎదురు దాడికి దిగిండు. అక్కడే ఉన్న సురేష్ భార్య గట్టిగా అరవడంతో పులి సురేష్ను వదిలి పారిపోయింది. చుట్టుపక్కల ఉన్న చేన్లలోని రైతులు, కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చి గాయపడ్డ సురేష్ను వాహనంలో సిర్పూర్ టీ సివిల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. రైతు పరిస్థితి విషమంగా ఉండడంతో కాగజ్ నగర్కు రెఫర్ చేశారు. తిరిగి అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకుపోయారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం విలేజ్ నెంబర్ 6 సమీపంలో జరిగిన పులి దాడిలో లక్ష్మి అనే మహిళ చనిపోయింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో దాడి జరగడం జిల్లాలో కలకలం రేపింది. పత్తి పంట చేతికొచ్చే సీజన్ కావడంతో రైతులు, కూలీలు చేన్లకు వెళ్లడం తప్పనిసరి. వరుస ఘటనలతో అటువైపు కూడా అడుగుపెట్టేందుకు జంకుతున్నారు. చేనుకు పోతే పులి భయం, పోకపోతే పంట నష్టం. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. పులి దాడిలో చనిపోయిన లక్ష్మి కుటుంబానికి 10 లక్షల పరిహారం చెక్కులను డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అందజేశారు. పాపం దారుణమైన పరిస్థితి. పులి కనిపిస్తే సౌండ్ చేయాలంటే ఎవరికి వినబడుతుంది? రైతులు చేసే సౌండ్.